నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఇండియా పోస్టల్ విడుదల చేసినటువంటి 21,413 పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ డివిజన్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చూసుకున్నట్లయితే కనుక 1215 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్లో చూసుకున్నట్లయితే 519 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి డివిజన్ ఎలా చూడాలి, ఆ డివిజన్లో పోస్టులు ఎలా చూసుకోవాలని నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వేకెన్సీ, ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ విధంగా మీరు అక్కడ డివిజన్లో పోస్టు చూసుకొని మీ యొక్క ప్రిఫరెన్సెస్ అన్ని ముందు రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే అప్లై చేసుకుని వీలవుతుంది. దీనికి సంబంధించి మీకు ముఖ్యంగా 10th క్లాస్ అనేటువంటిది మేము చాలా ఇంపార్టెంట్, అది దగ్గర పెట్టుకోండి. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ ఫోటో సిగ్నేచర్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇలాంటివి మెయిన్గా అయితే రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ కూడా పెట్టుకోండి. వ్యాలిడ్ ఉన్నటువంటి ప్రస్తుతం మీరు ఏదైతే వాడుతున్నారో మొబైల్ నెంబర్ అది పెట్టుకోండి ఏదైతే, ఎందుకంటే మీ యొక్క కమ్యూనికేషన్ పర్పస్గా ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో మనం దీని గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ కూడా, అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేటట్టుగా. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు వెబ్సైట్లో వెళ్ళి చూపిస్తాను. అలాగే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళైతే అలాగే చూసుకోగలరు. దాంతోపాటుగా మీకు ఈ పోస్టల్కి సంబంధించి పూర్తి వివరాలతో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకైతే చూపించడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఇక్కడ ఐ కార్డ్స్ మీద పైకి కూడా మీకు ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరైతే వెళ్ళి ఆ విధంగా చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మరి లేట్ చేయకుండా చూసేద్దాం. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా మీకు వెబ్సైట్ అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025, నెంబర్ ఆఫ్ పోస్ట్ 21,413, అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10 ఇచ్చారు మనకి 11th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మార్చి 3, అంటే దీనికి సంబంధించి కరెక్షన్ కూడా మీరు చేసుకోవచ్చు. అయితే 6 మార్చి నుంచి 8 మార్చి వరకు అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే ఆస్కారం లేకుండా మీరు ముందే నీట్గా జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని ముందు పెట్టుకొని అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయండి. అయితే మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఆ డివిజన్ ఎలా చూసుకోవాలని కనుక ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్న ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అని కనిపిస్తుంది కదా, సో ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డివిజన్స్ అనేటువంటి ఇవే డివిజన్స్ అంటారండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఇక్కడ మీకు డివిజన్స్ అన్ని కూడా ఇన్ని డివిజన్లు ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 1215 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏ డివిజన్కైనా అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూడండి మీకు పోస్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, సెలెక్ట్ డివిజన్ అని ఉంది కదా, ఈ డివిజన్ దగ్గర మీరు సపోజ్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ అమలాపురం అని ఉంది, సో అమలాపురం మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ సెలెక్ట్ అవుతుంది. అయితే వ్యూ పోస్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ అమలాపురం ఉన్నటువంటి డివిజన్లో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, పేరుతో సహా. అంటే డిస్టిక్ ఏ డిస్టిక్, అలాగే ఆఫీస్ నేమ్ కూడా క్లియర్గా చూపిస్తుంది, ఏ కమ్యూనిటీలో ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. యుఆర్ అని కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా జెండర్కి సంబంధించి. దాని తర్వాత ఓబీసీ అని ఉంది కదా, సో ఇలాగా మీ క్యాస్ట్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది మీకు తెలుగు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ కూడా క్లియర్గా అయితే ఇలా ఇచ్చారు. అలాగా మీరు డివిజన్స్ కూడా చూసుకోవాలి. సార్ మాకు ఏ డివిజన్ అనేటువంటిది ఎలా అని చెప్పేసి ఐడియా చాలామంది అడుగుతున్నారు కదా, సో ఇది నేను ఆల్రెడీ వీడియో చేసాను, ఆ దగ్గర కింద అడిగారు సార్ దీని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి ఆ రిక్వెస్ట్ మేరకు అయితే నేను మీకు చేయడం జరుగుతుంది. ఇన్ని డివిజన్లలో మీరైతే ఏ డివిజన్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే కరోనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదండి. సో మీకు మినిమం 60% మార్కులు ఉన్నట్టు కనుక అప్లై చేసుకోవచ్చు. సో ఇది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ వస్తుందండి. సో అందుకని మీ 10th డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మీరైతే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తేనే కరెక్ట్గా తీసుకొని మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు మీ యొక్క 10th క్లాస్ మేమో అలాగే ఆధార్ కార్డులో సేమ్ డీటెయిల్స్ ఉండేటట్టుగా చూసుకోండి. నేను మీకు ఒకటి తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది మీకు. తెలంగాణ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డివిజన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 డివిజన్లు ఏదో ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ డివిజన్ ఉంది కదా, దాన్ని మీద సెలెక్ట్ చేసి మీరు ఏ డివిజన్ అంటే మీరు ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఫస్ట్ ఒకసారి చెక్ చేసి మీకు ఇక్కడ వ్యూ పోస్ట్ అని చెప్పేసి కనుక మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇది ఆదిలాబాద్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఇది మనం జస్ట్ ఇక్కడ దీంట్లో మనం సెలెక్ట్ డివిజన్లో మనం వెళ్ళేసి క్లిక్ చేసేసి మనం ఆదిలాబాద్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వ్యూ
పోస్ట్ అనేది. సో, ఈ పోస్ట్ మీరు ఇలా చూసి సో, మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే మీకు ఆదిలాబాద్‌లో చాలా పోస్టులయితే ఉన్నాయి. సో, ఇది పోస్ట్‌లో మరి మీ కేటగిరీకి సంబంధించి ఉన్నాయా? లేవా? దీన్ని బట్టి మీరు అక్కడ ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది చాలామంది అంటున్నారు, "సార్ నేను 3 సార్లు అప్లై చేశాను. నేను 4 సార్లు అప్లై చేశాను. రావట్లేదు మాకు" అది ఇది అని. సో, ఇది మీరు ఈ ప్రిఫరెన్స్‌లు నీట్‌గా పెట్టుకున్నట్లే గనక మీకు ఎక్కువ పర్సెంట్‌లో వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి సో, మార్కుల ఆధారంగా, అలాగే క్యాస్ట్ ఆధారంగా, అలాగే పోస్టులు ప్రిఫరెన్సెస్ ఇచ్చినటువంటి ఆధారపడి మీకు ఈ మెరిట్ లిస్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి సో, సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఒకసారి చూడండి చాలానే ఉన్నాయి. సో, ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 4 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో, ఇక్కడ 7 4 28, 28 దాదాపుగా 31 డివిజన్లు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి కాబట్టి చాలా పోస్టులు అయితే ఉన్నాయండి. సో, అప్లై చేసుకోగలరు మీరు ఎటు చూసి. సో, హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. మరి ఇంకా ఇప్పటిదాకా మీరు దీనికి సంబంధించి అప్లై చేసినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ తెలుసుకొని ఆ విధంగా అయితే మీరు చూపించినటువంటి ప్రాసెస్‌ని ఫాలో అయ్యి మీరు కూడా మీ మొబైల్‌లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. సో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో, మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.